పేరుకే అధికార పార్టీ కానీ ఆ జిల్లాలోని కాంగ్రెస్ నేతల తీరు సొంత నేతలకే బేజారు తెప్పిస్తోంది. అది ఎంతలా అంటే ఇక్కడి గ్రూపు గోల తట్టుకోలేక సీనియర్లు పార్టీ పెద్దలు ఇటువైపు రావాలంటేనే జంకుతున్నారట. జిల్లా మంత్రులు సైతం విసిగి వేసారిపోయి మిన్నకుండిపోయారట. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తీరు మార్చుకోకుండా పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారట. ఇంతకీ హస్సం పార్టీ అస్తవ్యస్తంగా మారిన ఆ జిల్లా ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? సిద్దిపేట జిల్లాలో సీన్ మారని కాంగ్రెస్ వర్గాలుగా విడిపోయి రోడ్డున పడి ఎవరికి వారే యమునా తీరే అద్దులేని కథల ఆధిపత్య పోరు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చు ఇలానే ఉంది. ఇప్పుడు అసలు ఆ జిల్లా పేరు చెబితేనే అధికార కాంగ్రెస్ పెద్దలు చీ అని విసుగు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది లోపలేం కాదు, బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు పార్టీ నాయకులు. అంతులేని కథలా సాగుతున్న గ్రూప్ తగాదాల వల్లే ఇక్కడి పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రూపుల గోల వదిలేయండి, పార్టీ కోసం పనిచేయండి అంటూ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినిపించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఇటీవల సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ ఇదే విషయాన్ని మరోసారి నాయకులకి చెప్పేందుకు ప్రయత్నించారు. ఇటీవల చేగుంట, దౌలతాబాద్లలో ఈ కార్యక్రమాలు జరగ్గా ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ గ్రూప్ తగాదాలు పక్కన పెట్టండయ్యా బాబు అంటూ నేతల్ని రిక్వెస్ట్ చేశారట. లేదంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారట. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, మాట వినకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారట వివేక్. ఒక మంత్రి స్థాయిలో ఉండి వివేక్ ఇలా మాట్లాడటం వెనక కారణం లేకపోలేదు. ఇక్కడి పార్టీలో గ్రూప్ తగాదాలను కంట్రోల్ చేసేందుకు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారో లెక్కేలేదు. ఇన్ఛార్జ్ మంత్రిగా అందరినీ కలిపేందుకు కృషి చేసినా అది కుదరలేదు. దీంతో ఈ అంతర్గత పోరుతో విసిగిపోయిన ఆయన ఇటీవల ఇలాంటి కామెంట్స్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి విడిపోయిన సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో పాటు హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలున్నాయి. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ హవా కనిపించినా సిద్దిపేట జిల్లాలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం అధికార హస్తం పార్టీకి మింగుడు పట్టలేదు. ఈ ఫలితాల పట్ల ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ పెద్దలు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలే పార్టీ కొంపముంచుతున్నట్టు గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి. గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పీసీసీ నేత శ్రీకాంతరావు ఒక వర్గం కాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు మరో వర్గంగా పొలిటికల్ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇక్కడ ఈ రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉంది పరిస్థితి. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాల్లోనే గలాటాకు దిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడిగా నర్సారెడ్డిని తొలగించాలని మైనంపల్లి వర్గంతో పాటు సిద్దిపేటలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా పీసీసీలో పావులు కదిపే ప్రయత్నమూ చేశారట. అయితే చివరికి తన కూతురు ఆంక్షారెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకుని పట్టు నిలుపుకోగలిగారు నర్సారెడ్డి. దీంతో మైనంపల్లి వర్గం లోపల రగిలిపోతోంది. ఈ కారణంగా ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీకి, మాజీ మంత్రి హరీష్ రావుకు కంచుకోట లాంటి సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా చాలానే గ్రూపులున్నాయి. అయినా సరే ప్రత్యర్థి బలంగా ఉన్నారనే ఆలోచన కాంగ్రెస్ నేతలకి లేదు. అధికార పార్టీగా అవకాశం ఉన్నప్పుడే అంతకు మించి బలపడాలన్న సోయి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఇక్కడి హస్తం నేతలు ఎన్నికలేవైనా డిపాజిట్ కోసం పోరాడాల్సిన పరిస్థితిని పార్టీకి తీసుకొచ్చారు. అంతకంతకు పార్టీ బలహీనమవుతున్న గ్రూపుల సంఖ్యకి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ లో కొదవలేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వార్ వన్ సైడ్ అన్నట్టుగా నియోజకవర్గమంతా బీఆర్ఎస్ మద్దతుదారులే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అధికార పార్టీగా కాంగ్రెస్ ఇక్కడ కనీస ప్రభావం చూపించకపోవటం హస్తం శ్రేణులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీని కారణం ఇక్కడి నేతల్లో ఐక్యత లేకపోవటమే అనే అభిప్రాయం ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, మరికొందరు నేతలు దర్పల్లి చంద్రం, వర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కీలకమైన దుబ్బాక నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, పీసీసీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డిలు ఎవరికి వారు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారట. వేరువేరుగా సమావేశాలు పెడుతూ పార్టీకి, కార్యకర్తలకు మేము ఒక్కటి కాదు అనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారట. మొత్తానికి జిల్లాలో గ్రూపుల గోలతో కాంగ్రెస్ కకావికలమవుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం, ఒకరి కార్యక్రమాల్ని మరొకరు అడ్డుకోవటం, నామినేటెడ్ పదవుల విషయంలో రచ్చ.
ఇలా ఒకటేంటి, వరుస పెట్టి జరుగుతున్న వివాదాలు పార్టీ పెద్దల్ని సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే బాధ్యతలు నిర్వర్తించిన కొండా సురేఖకు జిల్లా లీడర్లు చుక్కలు చూపించారు. ఇప్పుడు మంత్రి వివేక్ కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. అన్ని రకాలుగా చెప్పి చూసిన మంత్రి బాబు అంటూ బుజ్జగించే ప్రయత్నమూ చేశారు. అయినా వెనుకపోవడంతో విసుగు ప్రదర్శించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మీ కర్మ అంటూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతల్ని పార్టీ పెద్దలు సైతం వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది.